ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఎవరైనా నేను బంధకాల్లో ఉన్నాను, అది వ్యసనాల బంధకాలైనా, పాపపు బంధకాలైనా, దురాత్మ బంధకాలైనా, మానుకోలేని అలవాట్లు కలిగినటువంటి ఆ బంధకాలైనా, నిజంగా నువ్వు బాధపడుతుంటే, అంటే కొంతమంది బంధకాలను ఎంజాయ్ చేస్తారు, అట్లా కాకుండా నిజంగా ఆ బంధకాల్లోంచి బయట పడాలని నీ హృదయంలో ఆరాటం ఉంటే, నిజంగా బాధ ఉంటే, తప్పకుండా దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుంటాడు. ఆయన వస్తాడు నీ దగ్గరికి, వస్తాడు నీ దగ్గరికి. కానీ నీ హృదయంలో ఆశ ఉండాలి. నాకు ఈ బంధకాలు వద్దు, నాకు ఈ తప్పుడు మార్గం వద్దు, నాకు ఈ తప్పుడు పనులు వద్దు, నాకు ఈ నీచ ప్రవృత్తి వద్దు, నాకు ఈ వ్యసనం వద్దు, నాకు ఈ బలహీనత వద్దు. యేసయ్యా అల్లాడిపోతున్నా, నాకు వద్దు ప్రభా, నాకు జయమే నాయన. బంధకాల్లో ఉండి బాధతో మూలుగుతున్న వారిని విమోచించడానికి వచ్చిన విమోచకుడే యేసు. మనుషులు అసహించుకోవచ్చు నేను, కానీ ఆయన అసహించుకోడు. నువ్వు మారు మనసు పొందితే నిన్ను హక్కున చేర్చుకుంటాడు, చంకబెట్టుకుంటాడు.